మిత్రులు పురుషాంగం సైజు గురించి చెప్పమంటున్నారు. పురుషాంగం సైజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో శ్రీలంకలో ఉండేవాళ్ళకి తక్కువ ఉంటుంది. ఆఫ్రికాలో ఉండేవాళ్ళకి లెంత్ ఎక్కువ ఉంటుంది. అట్లని చెప్పి ఓన్లీ ఆఫ్రికన్సే ఎంజాయ్ చేస్తారు. శ్రీలంక వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ లేదు అనుకోవడం పొరపాటు. శ్రీలంకలో అమ్మాయిలు ఎంజాయ్ చేస్తారు. శ్రీలంకలో అబ్బాయిలు ఎంజాయ్ చేస్తారు. ఆఫ్రికాలో కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే శ్రీలంక వాడు గనక ఆఫ్రికన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అదొక డిజాస్టర్ అయితుంది. ఆఫ్రికన్ అమ్మాయిలకు అదొక గుహలాగా ఉంటుంది. అలాగే వాడు గనుక ఆఫ్రికన్ అబ్బాయి గనుక శ్రీలంక అమ్మాయితో చేస్తే కూడా అది కూడా డిజాస్టర్. వాడికి మరీ పొడవు ఎక్కువైపోయి అమ్మాయి పొట్టలోకి వచ్చేస్తుంది. మగవాళ్ళకు బాల్స్ బయట ఉంటాయి. హైలీ సెన్సిటివ్. ఎప్పుడైనా పొరపాటున బాల్ తగిలితే క్రికెట్ ఆడేటప్పుడు వాడు పడిపోతాడు ఆ నొప్పికి భూమి మీద. దానికోసమనే స్క్రోటల్ గార్డ్ పెట్టుకుంటారు. సో అది పెట్టుకున్న 100 సంవత్సరాలు కానీ మగవాళ్ళకి తెలియలేదు. మెదడు కూడా ఇంపార్టెంటే అని. అప్పుడు కానీ హెల్మెట్ రాలేదు. హెల్మెట్ కన్నా ముందు ఈ స్క్రోటల్ గార్డ్ వచ్చింది. సో మగవాళ్ళు అనుకునేవాళ్ళు బాల్స్ 2 ఉంటే చాలు, మెదడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తలకు తగిలినా ఏం కాదు అని. తర్వాత తల కూడా ఇంపార్టెంట్ అని తెలిసేది. సో అసలు ఎంత లెంత్ ఉంటే ఎవరు ఎంజాయ్ చేస్తారు అంటే, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని చేసుకుంటే సుఖపడతారు. అయితే అసలు ఈ అమ్మాయిలకు జననాంగాలు ఎలా తయారవుతాయంటే, దీనికి 2 రకాలు ఉంటాయి. ఎంబ్రియాలజీ అంటాం మనం. లోపల పొట్టలో తయారయ్యేటప్పుడు దీనికి సొమాటిక్ ఇన్నర్వేషన్, ఆటోనామిక్ ఇన్నర్వేషన్ అని 2 రకాల నర్వ్స్ ఉంటాయి. బయట మనకు కనిపించే 3 సెంటీమీటర్లు మాత్రమే వారికి సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. టచ్ సెన్సేషన్ ఉంటుంది. లోపల వాళ్ళకు టచ్ సెన్సేషన్ ఉండదు. లోపల ఆటోనామిక్ ఇన్నర్వేషన్‌లో కేవలం బరువు మాత్రమే తెలుస్తుంది. టచ్ తెలియదు. కనుక ఎంజాయ్ చేయడానికి కనీసం 3 సెంటీమీటర్లు ఎరెక్టెడ్ పెనిస్ ఉంటే సరిపోతుంది. అమ్మాయిలు ఒక్కొక్కసారి మైల్ ఎక్కువైతుందని గుడ్డ పెట్టుకుంటారు. దాన్ని లోపల కూడా తోసేస్తారు. లోపల తోసిన తర్వాత మర్చిపోతారు. వాసన వస్తుంది కానీ వాళ్ళకి కనీసం అక్కడ ఉన్నట్టు కూడా తెలియదు. మనకొక చీమ వారినా తెలుస్తుంది. ఇంత లోపటి గుడ్డ లోపల ఉండి వాసన వస్తుంది గానీ, అక్కడ గుడ్డ ఉంది అన్న విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు, గుర్తుండదు. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైజ్, ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే సైకలాజికల్‌గా వాళ్ళకు ఒక బాండింగ్ ఉండాలి. 'లైలా కో దేఖనే కే లియే మజ్ను కా ఆంఖో హోనా' అంటారు. మీరెప్పుడైనా గూగుల్ చేసినప్పుడు లైలా ఫోటో ఆఫ్ లైలా అని టైప్ చేయండి. మీకొక అందవికారంగా ఉన్న ఒక ఫోటో వస్తుంది. మరి మజ్నుకు ఆ అమ్మాయి మాత్రం చాలా గొప్పగా కనపడేది. కనుక మనిషికి ఎవడికి నచ్చితే వాడికి ఆ అందంగా కనబడుతుంది. ఐశ్వర్య రాయ్‌ని పక్కన నిల్చోబెట్టినా మనకు ఇష్టం లేకపోతే ఆమె మామూలు ఆడదానిలాగానే కనబడుతుంది. వికారంగా ఉన్న అమ్మాయి కూడా మనకు అది రంభలాగా ఆ టైంకి కనిపించచ్చు. అట్లాగే అమ్మాయిలు కూడా ముసలాడు 90 ఏళ్ల ముసలాడు కూడా వాడు మన్మథుడిలాగా కనిపించచ్చు. కనుక ఎవరు ఎప్పటికీ ఎవరితోని ఎలా ఎంజాయ్ చేస్తారనేది మనం చెప్పలేం. మన లిటరేచర్‌లో చూస్తే వ్యాసుడు చాలా పెద్దాయన. మరి ఆయనతోటి చాలామంది పిల్లల్ని కన్నారు. మరి పెద్దాయనతో దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. ఇప్పుడు పాండురాజు తల్లి ఆమె వ్యాసుడు వచ్చినప్పుడు ఆ పెద్దాయన్ని చూసి పేలిపోయిందట. ఒక రకమైన సైకలాజికల్ టెన్షన్‌కు. తెల్లగా అయిపోయినాడు. అందుకనే అలా పుట్టిన పిల్లలందరూ పాండురోగంతో పుట్టారని, పాండు అంటే తెల్లగా అని అర్థం. సో, అలా వచ్చిందని ఎన్నో ఉంటాయి భారతంలో. సో, వయసుతో నిమిత్తం లేదు. ఎవరికి ఎప్పుడు ఎవరి మీద కోరిక కలుగుతుంది, ఎవరికి అటువంటి ఆలోచన వస్తుంది అనేది వాళ్ళ ప్రాప్తము, వాళ్ళ అదృష్టం. కనుక అమ్మాయి సైజ్ ఇంతుంటేనే ఎంజాయ్ చేస్తుంది, అబ్బాయి సైజ్ ఇంతుంటేనే ఎంజాయ్ చేస్తాడు అనుకోవడం పొరపాటు. అయితే ఎవరికైతే లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఈవెన్ ఎరెక్టెడ్ పెనిస్ లేదో వాటిని ఇన్ఫెంటైల్ పెనిస్ అంటాం. వాళ్లకు కొన్ని సర్జరీస్ వగైరా చేసి దాన్ని పెంచే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ జనరల్‌గా 100కి 99.99 వరకు కూడా ఏ అబ్బాయికి కూడా సైజ్ చిన్నగా ఉండదు. కానీ 100కి 90 మంది అబ్బాయిలు తమ సైజ్ చిన్నగా ఉన్నదని అనుకుంటారు. ఈ సైజ్ చిన్నగా ఉన్నదన్న ఒక సిండ్రోమ్, ఒక మానసికమైనటువంటి దౌర్భాగ్యం. ఈ మగపిల్లలు తనకు చిన్నగా ఉన్నదని అనుకొని ఈవెన్ మగవాళ్ళు పాస్ చేసే టాయిలెట్ కూడా వెళ్ళడానికి సిగ్గుపడతారు. మరి వీడు యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు పక్కవాడు వచ్చి వీడికి టేప్ పెట్టి కొలుస్తాడా? వీడి సైజ్ ఎంతుంది అని కొలవడు కదా! అయినా కూడా వీడికి మనసు లేదు. పక్కోడు చూసి నాకు చిన్నగా ఉందని అనుకుంటాడు. వాడెవడో వీడికి తెలియదు, వీడెవడో వాడికి తెలియదు.
నిజానికి మగపిల్లల టాయిలెట్స్‌లో పార్టిషన్స్ ఉంటాయి. వీడు యూరిన్ పాస్ చేస్తున్న విషయం పక్కవాడికి ఏమి కనిపించదు. కానీ వీడికి ఆ టెన్షన్‌కి అసలు బాత్రూమ్ గూడా పోని వాళ్ళు నాకు పేషెంట్లున్నారు. సో, లెంత్ అనేది మెటీరియల్. లెంత్ అందరికీ తక్కువుంటుంది. ఒక్కోసారి ఆడపిల్లలేంటంటే శృంగారంలో పాల్గొన్న తర్వాత పార్ట్నర్‌తో చెప్తారు. "నీది చిన్నగా ఉంది" అని. అంటే ఆమె అర్థం ఏమిటంటే నాకు లోపలికి ఎంటర్ కాలేదు అని. సో, లోపలికి ఎంటర్ కావడానికి హార్డ్‌నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చిన్నగా, పొడవుగా కాదు. కానీ అమ్మాయిలు నీది హార్డ్‌గా లేదు కనుక నా లోపలికి ఎంటర్ కాలేదని చెప్పరు. నీకు చిన్నగా ఉంది నాలోకి ఎంటర్ కాలేదు. ఇక వీడికి పిచ్చిలేసిపోతుంది. నాకు చిన్నగా ఉంది, చిన్నగా ఉంది అని. సో, చిన్నగా ఉండడం అనేది జరగదు. వెరీ రేర్‌గా గాని జరగదు. సో, మోర్ దాన్ ది లెంగ్త్ ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ బాగుంటే లోపలికెళ్తారు. స్ట్రెంగ్త్ ఎంతుండాలి? పినిస్ మీద ఈ 500 గ్రాములు బరువు పెడితే పినిస్ మోయగలిగి ఉండాలి. అప్పుడే అది లోపలికి ఎంటర్ అవుతుంది. సో, స్ట్రెంగ్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది లెంగ్త్. హగ్గం గట్టిపడడానికి చాలా రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపి పీడీఈ5 ఇన్హిబిటర్స్ అంటారు. ఈ పీడీఈ5 ఇన్హిబిటర్స్‌లో సిల్డెనాఫిల్‌ను వయాగ్రా, సుహాగ్రా, పెనిగ్రా అనే పేర్ల మీద అమ్ముతారు. టడాలఫిల్ అనే టాబ్లెట్‌ను సియాలిస్ అని, టడాలిస్ అని రకరకాల పేర్లతో మెగాలిస్ అని ఇట్లాంటి పేర్లతో అమ్ముతారు. అవెనాఫిల్ అనే టాబ్లెట్‌ను అవెనాఫిల్ అని డైరెక్ట్‌గా కూడా అమ్ముతారు. సో, టాబ్లెట్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల పెద్ద టెన్షన్ పడక్కర్లేదు. విస్కీ తాగిన వాడు కూడా తెల్లవారి తలనొప్పి లేస్తుంది. హ్యాంగ్ ఓవర్ అంటాం. అది కూడా తలనొప్పే. ఇంకా అది కూడా ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్. కొంతమందికి టీ తాగితే సాయంకాలం నిద్ర పట్టదు. సాయంకాలం కనుక టీ తాగితే రాత్రి నిద్ర పట్టదు. అది కూడా ఒక సైడ్ ఎఫెక్టే. కనుక సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. ముందు ఎఫెక్ట్ టాబ్లెట్ వేసుకున్నా సంసారం అయితుందా లేదా చూడండి. ఒకసారి సంసారం అయిందంటే టాబ్లెట్ వేసుకున్నా పర్లేదు. ఒకవేళ తలనొప్పి ఉంటే డోలో లాంటి టాబ్లెట్ వేసుకోవచ్చు. నన్నెప్పుడు కూడా సార్ మీరు మీ వీడియోలో టాబ్లెట్స్ చెప్పారు నాకు చెప్పండి. నేను కొనుక్కొని వేసుకుంటానని అడగకండి. నేనేమి హెడ్ స్ట్రాంగ్ కాదు. కానీ ఈ టాబ్లెట్స్ అన్నిటికి కొన్ని ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీ శరీరం దాన్ని తట్టుకుంటుందా లేదా? మీ హార్ట్ ఎలా ఉంది? మీకు బీపీ ఉందా? మీకేమన్నా ఆపరేషన్‌లు అయినావా? ఇటువంటి లక్ష కండిషన్స్ ఉంటాయి. సో, ఎలక్ట్రిసిటీ లాగా. ఎలక్ట్రిసిటీని జాగ్రత్తగా వాడుకుంటే మనకు ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ వస్తుంది, లైట్ వస్తుంది. అజాగ్రత్తగా ముట్టుకుంటే షాక్ కొడుతుంది. సైజ్ పెంచుకోవాలంటే ప్రస్తుతానికి ఏమీ మార్గాలు లేవు. దాన్ని రోజు స్నానం చేసే ముందు చేత్తో లాక్కోవాలి. లోపలికి వెళ్ళకుండా ఉండదు. ఉన్న సైజు తగ్గకుండా చూసుకోవచ్చు కానీ సైజ్ పెరిగే మార్గాలు నాన్ మెడికల్‌గా లేవు. మెడికల్‌గా ఏమిటి అంటే ఒకవేళ చిన్నప్పుడు గనుక ఆ పిల్లవాడికి హార్మోన్స్ అంది ఉండకపోతే మనం ఒక హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తే అది లెంత్ పెరుగుతుంది. కానీ జీవితంలో ఒకటే ఒకసారి పెరుగుతుంది. హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తే పెరిగింది కదా అని ప్రతి వ్యక్తికి ఇస్తే పెరగదు. ఎవరికైతే పెరగాల్సిన వయస్సులో హార్మోన్ అందక పెరగకుండా ఉండిపోయిందో వాళ్ళకి మాత్రం ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది. నాకొక పేషెంట్ ఉన్నాడు. అతనికి చిన్నప్పుడే సర్జరీస్ జరిగి హెర్నియా కోసం చిన్న పిల్లవాడికే 2 వైపులా బాల్స్ తీసేశారు పొరపాటున. సో, వాడికి నాకు 20, 25 ఏళ్ల వయసులో నా దగ్గరికొచ్చాడు. వాడికి ఒక డోస్ ఆఫ్ ఇంజెక్షన్ ఇయ్యగానే అది పెరిగింది. కానీ అట్లని చెప్పి ప్రతి వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తే పెరగదు. కనుక ఏ వ్యక్తికి ఎలా అయింది అనేదాన్ని మనం ఆలోచించి ఇయ్యాల్సి ఉంటుంది.